ఇక హైదరాబాద్ ఇది చాలా హాట్ సీట్. ఇది ప్రస్తుతం 17 నియోజకవర్గాల్లో హాట్ సీట్ ఏదన్నా ఉన్నదంటే అది హైదరాబాదే. ఈ హైదరాబాద్ జనరల్ స్థానము. ఇక ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ ఏదో నామిక వాస్తవాన్ని పెట్టాలంటే పెట్టింది. ఈ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న గడ్డం శ్రీనివాసు ఎంపీ అభ్యర్థికి సరిపోయేటోడు కాదు. ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఈయనకు టికెట్ ఇయ్యలే. ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వకపోతే ముఖం మార్చుకొని పార్టీ మారాలని చూసింది కానీ మారలే. ఈయన ఏంది గ్రంథాలయ చైర్మన్. గ్రంథాలయ చైర్మన్ ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా నిందలు ఉన్నాయి ఈయన మీద. అది పక్కన పెడితే ఈయన బరిలో లేడిగా. ఇక కాంగ్రెస్ సంబంధించి సమీర్ కూడా బరిలో లేడు. ఈయనను కూడా ఏదో నామిక వాస్తుకు కాంగ్రెస్ పెట్టింది. ఇక్కడ సిగ్గుచేట ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఏదో పెట్టింది అనుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉండి కూడా ఒక గట్టిన పెట్టలేకపోయింది. ఈయన నామిక వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏం తెలుసా అన్న, మన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ 3వ స్థానంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఉంది. అవును, ఇదైతే 4వ స్థానం. ఇక 4వ స్థానం. ఇక్కడ 4వ స్థానం సిగ్గుపోయే విషయం ఇది. ఇక ఇక్కడ ప్రధాన పోటీ కూడా లేదు. ఇది ప్రధాన పోటీ అనకూడదు దీన్ని. ఏదో మాధవిలత జబర్దస్త్ కిట్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసినట్టు ఏదో జరగబోతుంది అన్నట్టు ఒక బిల్డప్ చూపెడతాను తప్పించి ఇక్కడ వన్ సైడ్ గా అసదుద్దీనే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవైసీ హాస్పిటల్స్ అనేటివి చాలా ఒక పాత బస్తీకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కరోనా కాలంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కావచ్చు ఫ్రీ ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్, కార్పొరేట్ స్థాయిని మించి అదే ప్రైవేట్ హాస్పిటల్స్ ని మించి అక్కడ సల్వతులు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అక్కడ ఆప్యాయత కావచ్చు అసదుద్దీన్ ఓవైసీ హాస్పిటల్స్ తో దొరుకుతుంది అనేది అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న ఏ హిందువుని అడిగినా చెప్తాడు, ఏ క్రిస్టియన్ అడిగినా చెప్తాడు, ఎవరిని అడిగినా చెప్తాడు. ఇక ఈమెకు సంబంధించి ఈమె పేరు తప్పు పడ్డది, సారీ ఏమనుకోవద్దు. ఈమెకు సంబంధించి మాధవిలత, ఇక్కడ పేరు కరెక్ట్ చేసిన ఈడ కరెక్ట్ చేసిన. ఇక ఈమెకు సంబంధించి మాధవిలత, ఈ మాధవిలత హాస్పిటల్స్ వచ్చేసి ఇక్కడ విరించి మన మాసబ్ ట్యాంక్ పోయే మెయిన్ సెంటర్ మీద ఉంటది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉంటది. ఇక కరోనా కాలంలో హిందూ అని చూడకుండా, మనుషులని చూడకుండా జలగల్లాగా పట్టి పీడించి వసూలు చేసిన నరరూప రాక్షసులు ఈ మాధవిలత భర్త. ఇక వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, మేము హిందువులము అంటారు. హిందువులనే పట్టి పీడించి జలగల్లాగా పట్టి పీడిస్తే వీళ్ళ హాస్పిటల్ మూసుకునే కాడికి వచ్చింది. విరించి హాస్పిటల్ని మూసేసిండ్రు. ఇక ఇప్పుడు బాణాలు బట్టి ఇక రాముని లెక్క పోజులు పెట్టి బాణాలు ఎత్తాని మసీదులో. కానీ మాధవిలత గారు మీరు ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. మీరు మానవత్వం లేని మనుషులు, మీరు వ్యాపారాలు చేసిండ్రు మనుషుల ప్రాణాల మీద. కాబట్టి మీరు ఏంటంటే బీజేపీ అక్కడ కేంద్రంలో ఉండడం వల్ల, ఈమెకు కావాల్సినంత డబ్బు ఉండడం వల్ల, ఎంటర్టైన్మెంట్ చేసేంత సత్తా ఉండడం వల్ల ఈమెదో అసదుద్దీన్కి పోటీగా అన్నట్టు కనబడుతుంది. కానీ పోటీ లేదు, పాడు లేదు. ఈ స్థానం గెలిచేది అసదుద్దీన్ గారే, దీనికి పోటీ కూడా లేదు. ఇక్కడ గెలుపు వన్ సైడే. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాధవిలత వల్ల పాత బస్తీలో మంచిగా ఉన్న వ్యక్తులు కూడా కొట్లాడుకునే కాడికి కొంత ఎక్కువ చేయడం వల్ల కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏమైపోతా అనే భయం గుప్పట్లో పాత బస్తీ ఉండడానికి కారణం ఈమె మీద ఒక ముస్లిం కూడా కేసు వేసి ఒక్కలేదన్న అసదుద్దీన్ కూడా ఓటేసిండు, కేసు వేసిండు బాణం మసీదు చూపెట్టినప్పుడు. కానీ దాని మీద ఇప్పుడు ఈసీ చర్యలు తీసుకోలేదు. అంటే పచ్చగున్న పాత బస్తీని మళ్ళీ నిప్పు పెట్టి రాజేయాలని చూసింది మాధవిలత. ఇంకా మోదీ గారు ఈమెకు స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి పాత బస్తీలకు పంపించింది. అదే ఏంటంటే ఇది ప్రజల్లో ఒక ఏదో జరగబోతుంది అనే అటెన్షన్ ని కలిగించడం. అది ఏం జరగదు, ఎవరి మీద ఎవరు చేయరు. అక్కడ కావాలని ప్రచారంలో శివలింగాలకు ఈ పాలు పోయడం, గివా ఒడియాలు పెట్టడం, మంత్రాలు చదవడం, ఇవి ఎవరు కోరుకుంటున్నారు. కాబట్టి మాధవిలత అక్కడ రేసులో ఉన్నది అనుకోవడమే భ్రమ. అంటే వీళ్ళిద్దరు లేడు కాబట్టి ఏమే ఉన్నది. ఇప్పుడు ఎట్లుంటది అంటే రన్నింగ్ రేసులో ఇద్దరే పరిగెడుతున్నారు, ఓడి గెలుతాడు, ఓడి ఓడతాడు. ఆ ఓడినోని కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది వాడు అనేటట్టు ఉన్నది. ఉరికిందే ఇద్దరు, దాంట్లో సెకండ్ ప్లేస్ ఈమె. కాంగ్రెస్ కొంచెం గట్టి క్యాండిడేట్ పెట్టి కొంచెం కాంగ్రెస్ ఉండేది ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉండేది. లేదా బీఆర్ఎస్ అంటే ఎంఐఎం అసదుద్దీన్ గారికి స్నేహం కాబట్టి పెద్దగా వాళ్ళు పట్టించుకోరాలి.